హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్జోత్ లెర్నింగ్ హబ్. రామాయణం మనకు తెలిసిన ఒక మహాకావ్యం. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి అడవికి వెళ్ళారని మనందరికీ తెలుసు. కానీ ఒక మహిళ మాత్రం ఇంట్లోనే నిద్రలో మునిగిపోయింది. ఆమె పేరు ఊర్మిళదేవి. ఆమె లక్ష్మణుడు భార్య. ఎందుకు ఎందుకు ఆమె ఊర్మిళదేవి నిద్రలో ఎందుకు ఉండిపోయింది? అది సాధారణ నిద్ర కాదు, అది త్యాగ నిద్ర. లక్ష్మణుడు అడవికి వెళ్లే ముందు ఊర్మిళదేవితో ఇట్లా అంటున్నాడు: నేను అన్నయ్య అయినటువంటి రాముడితో పాటు అడవికి వెళ్తున్నాను. 14 సంవత్సరాల పాటు రాముడికి సేవ చేస్తూ నిద్ర లేకుండా ఆయనకు కాపలా కాస్తాను అని. అప్పుడు ఊర్మిళదేవి చిరునవ్వు చిందిస్తూ తన మనసులో దేవతలకి వాగ్దానం చేసింది: నా భర్త లక్ష్మణుడు రాముడి సేవ కోసం వెళ్తున్నాడు, సేవ చేయగలగాలి అంటే నిద్ర లేకుండా ఆ నిద్రను నేనే భరిస్తాను అని. అలా ఊర్మిళదేవి లక్ష్మణుడి యొక్క నిద్రను తానే స్వీకరించి నిద్రలో మునిగిపోయి నిద్ర లేని బలాన్ని లక్ష్మణుడికి ఇచ్చింది. అందుకే అంటారు, రాముడు ధర్మానికి ప్రతీక, లక్ష్మణుడు త్యా సేవకు ప్రతీక, సీతాదేవి భక్తికి ప్రతీక అని. మరి ఊర్మిళాదేవి మాత్రం త్యాగానికి నిదర్శనం. ఆమె త్యాగం వలనే రామాయణం పూర్తయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.